హాయ్ ఈరోజు నా చేతి వంట ఛానల్లో వంట కాకుండా ఒక సామాజిక స్పృహకి సంబంధించిన ఒక విషయం అయితే మాట్లాడడానికి మీ ముందుకు వచ్చానండి నేను. అయితే ఇప్పుడు ఈడు వంట చేసుకుంటాడు, వంట ఛానల్ వీడికి ఇలాంటివన్నీ ఎందుకు అని మీరు అనుకోవచ్చు. అయితే నేనైతే చేస్తుంది ఒక మంచి పని కాబట్టి సిగ్గుపడకుండా ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ప్రస్తుతము యూట్యూబ్లో ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుందండి. ఒక ఇద్దరు యూట్యూబర్స్ మధ్యన నా అన్వేషణ అనే అన్వేష్ మధ్యన, అలాగే భయ్యా సన్నీ యాదవ్ అనే సన్నీ అన్న ఆయన మధ్యన ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. నా అన్వేషణ అన్న ఆయన ఏమంటున్నాడంటే బెట్టింగ్ యాప్లు చెయ్యొద్దు అనేసి అంటున్నాడు అనమాట. ఈయన నేను ఎవరు సెలబ్రిటీసే చేస్తున్నారు కదా, చేస్తున్నప్పుడు నేను చేస్తే ఏంటి అన్నట్టుగా ఈ మాట ఉంది. అంటే ఏదైనప్పటికీ బెట్టింగ్ యాప్లు అనేది దానివల్ల యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా నష్టానికి గురి అవుతున్నారు. కాబట్టి ఈ విషయం నాకు కూడా అన్వేష్ చెప్తున్నట్టుగా చెయ్యొద్దు అన్న ఒక మాటనైతే నేను కూడా నా తరపు నుంచి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది యూత్ దానికి బానిసలైపోయి నష్టానికి గురి అవుతున్నారు. వాళ్ళ సమయము, యవ్వనము, అలాగే డబ్బులు రకరకాలుగా వాళ్ళు అన్ని విధాలుగా ఆ బెట్టింగ్ యాప్ల ప్రభావంతో వాళ్ళ లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు. రీసెంట్గా మన వేరే ఒక యూట్యూబర్ ఉన్నారు, తులసి చందు గారు. ఆమె ఒక వీడియో చేసి పెట్టారు. ఆ వీడియోలో కూడా ఒక బెట్టింగ్ యాప్ బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను సుమారు 12 లక్షల రూపాయలు నష్టపోయినట్టుగా చెప్పుకొచ్చాడండి. అయితే అతను కూడా అలాగనేసి అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏమీ కాదు, బాగా చదువుకున్న ఆయనే. అయినప్పటికీ కూడా దానికి బానిసైపోయాడు. అదొక వ్యసనం కింద అయిపోయి ఆయన ఇంట్లో చెప్పకుండా, అలాగే సన్నిహితులు కానీ చుట్టాలు కానీ ఎవరికి చెప్పకుండా సైలెన్స్గా ఈ బెట్టింగ్ యాప్లు ఎంపిక ఆయన మైండ్ ఏదైతే ఉన్నో వెళ్ళిపోయి ఆయన ఈ రోజున 12 లక్షలు నష్టపోయి ఆమె దగ్గరకు వచ్చి ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే మనకు తెలియకుండా చాలామంది ఈ యూత్ ఎవరైతే ఉన్నారో దానికి గురి అయిపోయి ఆ బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రభావానికి ప్రభావితులైపోయి వాళ్ళు నష్టపోతున్నారన్న విషయం అయితే ఇక్కడ తేటతెల్లం అయ్యింది. అయితే అంటే ముందు నుంచే ఉంది, కానీ ఈ రోజున మన అన్వేషణ ఆయన ఈ విషయాన్ని లేవనెత్తడం వల్ల పబ్లిక్లోకి విషయం అయితే వచ్చింది పూర్తిగా. అయితే దీనికి కట్టుబడి ఎలా చేయాలి అనే విధంగా మనం ఆలోచిస్తే కనుక తప్పకుండా పేరెంట్స్ మీ పిల్లల్ని చూసుకుంటూ ఉండండి. ఆ విధంగా మీరు వాళ్ళని అబ్జర్వ్ చేయకపోతే వాళ్ళు మీ చేతుల నుంచి దాటిపోతారు. కనుక వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అవకాశం ఉన్నంత వరకు టీనేజ్లో సెల్ ఇవ్వకపోవడమే చాలా మంచిదన్నమాట. వాళ్ళకి సెల్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు. ఇచ్చి కూడా మీరు వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు. ఆ విధంగా చేయడం వల్ల ఇలాంటి విషయాలకు వాళ్ళు వెళ్ళిపోతున్న విషయం మీ దాకా రాదు. అలాగే ఏదైతే ఈ యాప్స్ గురించి వద్దు అంటున్నారో ఆ విషయానికి నేను కూడా ఓటేస్తున్నానండి. తప్పకుండా ఈ నా వీడియో ద్వారా మీకు తెలియజేసేది ఏమిటంటే బెట్టింగ్ యాప్స్ జోలికి ఎవరు వెళ్ళొద్దు. ఎవరైతే ఈ యాప్స్ ద్వారా నష్టపోతున్నారో, ఆడుతున్నారో వాళ్ళు, ప్లస్ యూట్యూబర్స్ ఎవరు కూడా దయచేసి యాప్స్ని ప్రమోట్ చేయొద్దు అనేసి నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే నాలాగా ఉన్న ఈ చిన్న యూట్యూబర్లో, పెద్ద యూట్యూబర్లో ఒక చిన్న వీడియో 5 నిమిషాలు 10 నిమిషాలు చేసి ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పండి. చెప్తే తప్పకుండా ఈ ఫోన్లు చూస్తూ ఉంటారు కదా, స్క్రోల్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరి మాట ఎవరికి నచ్చుతుందో తెలీదు. ఆ విధంగా కనీసం అన్న ఆ బెట్టింగ్ యాప్స్కి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరం అవడానికి అవకాశం ఉంది. ఇంతేనండి నేను చెప్పదలుచుకున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.